వస్తారు, లేని మాటలు చెప్తారు. వాళ్ళకి ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎల్సెడ్డిపల్లి పంచాయతీలో 10 వార్డు నెంబర్లు ఉన్నాయి, సర్పంచ్ ఉంటారు. ఆ ఎన్నికల్లో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఒక్క రాజ్యం కూడా టిఆర్ఎస్ పార్టీకి పోవడానికి వీలు లేదు. ఒక వార్డు నెంబర్ కలిసి ఏం చేస్తాడు? అధికారున్నప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏం చేయాలి? మన గెలిసేటిపల్లి పంచాయతీలో ఇవాళ ఏం చేస్తాడు? ఇందిరా బిల్లు వేయగలుగుతాడా? డెవలప్మెంట్ రోడ్ వేయగలుగుతాడా? ఏదైనా చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేగా నేను చేయాలి. కాబట్టి టిఆర్ఎస్ ఒక వార్డు నెంబర్ కూడా రేపు వెలిసెడ్డిపల్లి పంచాయతీలో గెలవడానికి వీలు లేదు. ఇవాళ మన దుగనపల్లిలో చేరినారు టిఆర్ఎస్ పార్టీ నుంచి 80 కుటుంబాలు. ఎల్సెడ్డిపల్లి పంచాయతీలో 120 కుటుంబాలు జాయిన్ అయినారు. ఇవాళ 302 కుటుంబాలు ఇవాళ ఎల్సెడ్డిపల్లి పంచాయతీ వైఆర్ఎం పంచాయతీ నుంచి చేస్తా ఉన్నారు. కాబట్టి 1 వాళ్ళు గెలిచే పరిస్థితులు లేవు. గెలిచినా కానీ ఆ ఓటు మునిగిపోతే వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందించాలి. మీకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు రావాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, వార్డు నెంబర్లు గాని, సర్పంచ్ ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా ఎల్సెడ్డి పంచాయతీలో వన్ సైడ్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మీ అందరూ